హరిహర వీరమల్లు మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారని మనందరికీ తెలుసు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు మొఘల్ రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే యుద్ధ సైనికుడిలా నటిస్తున్నాడు. అయితే అసలు హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీ చాలా డీసెంట్గా ఉంటుంది. ఇందులో మీకు రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పిన స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 20K లైక్స్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఒకరోజు మొఘల్ రాజ్యపు సైనికులు కుడిపి అనే గ్రామంలో ఉన్న కొంతమంది ప్రజలను బంధించి తీసుకెళ్తారు. అలా ఎందుకు తీసుకెళ్తారంటే ఆ మొఘల్ సైనికులకు ఇవ్వాల్సిన ధాన్యం, బంగారం, ధనాన్ని కొద్దిగా పన్ను రూపంలో వాళ్ళకి చెల్లించాలి. అలా ఆ కుడిపి గ్రామ ప్రజలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళని బలవంతంగా తీసుకొని వెళ్ళి చుట్టూ మొత్తం ఎత్తైన చెట్ల మధ్యలో ఉన్న ఒక గుడిసెలో బంధించారు. అలా బంధించి ఉన్న కొద్దిసేపటికే మొఘల్ సైనికులకు కొన్ని శబ్దాలు వినపడతాయి. ఒక్కసారిగా మొఘల్ సైనికులు ఆ శబ్దాలు విని జాగ్రత్త పడతారు. పెద్ద పెద్ద చెట్లలో నుంచి ఒక్కసారిగా వీరమల్లు దూకి 2 బల్లాలు విసురుతాడు. అవి నేరుగా వెళ్ళి 2 సైనికుల గుండెల్లో నుంచి దూరి వెళ్ళిపోతాయి. దాని తర్వాత అక్కడున్న మొఘల్ సైనికులందరినీ చంపేసి ఆ ప్రజలందరినీ కాపాడి తీసుకొస్తాడు. అసలు వీరమల్లు గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి అతను ఒక అనాథగా పెరుగుతూ వచ్చాడు. అతనికి క్రమశిక్షణ లేకపోవడంతో చాలా అల్లరి పిల్లవాడుగా కుడిపి గ్రామంలో తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు ఒక గురువు అతనికి క్రమశిక్షణ నేర్పించాలని ఒక యుద్ధశాల దగ్గర అతడిని విడిచిపెడతాడు. ఇక అప్పటి నుంచి వీరమల్లు అక్కడే యుద్ధ విద్యలు క్రమశిక్షణతో పెరుగుతూ వచ్చాడు. కానీ అతనికి ఒక బలహీనత ఉంది. అదేమిటంటే తన ఊరి జోలికి కానీ లేదా తన ఊరి ప్రజల జోలికి కానీ ఎవరైనా వస్తే వీరమల్లు అస్సలు తట్టుకునేవాడు కాదు. అలా ఊరి జోలికి వచ్చిన వ్యక్తిని ఏం చేస్తాడో, తన కోపంతో ఏం చేస్తాడో తన ఊహకే అంతు చిక్కదు. మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి మొఘల్ సుల్తాన్ అలాగే ఔరంగజేబ్ 17వ శతాబ్దంలో వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలో ఉన్న ప్రదేశాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి దాదాపు కుడిపి గ్రామం పక్కలో ఉన్న చాలా రాజ్యాలను ఆక్రమించుకొని ఉంటారు. రాజ్యాలు అన్నీ కలిసి తమ రాజ్యాలకు కావలసిన సంపద మొత్తాన్ని ఒక ఆలయంలో దాచి ఉంచారు. ఆ ఆలయంలో చాలా విలువైన బంగారు ఆభరణాలు అలాగే కోహినూర్ వజ్రం కూడా ఆ ఆలయంలో దాచి ఉంచారు. ఉడిపి పక్కలో ఉన్న రాజ్యాన్ని మొత్తం ఆక్రమించిన తర్వాత ఆ రాజ్యాల యొక్క సంపద వాళ్ళ రాజ్య కట్టడాలలో ఇటువంటి సంపద దాచి ఉంచలేదని సుల్తాన్ మరియు ఔరంగజేబుకు తెలుస్తుంది. అసలు ఆ సంపద ఎక్కడ ఉంది అని ఆ రాజ్యాలలో ఉన్న రాజులకు అడిగితే అస్సలు చెప్పరు. దీంతో ఔరంగజేబు మరియు సుల్తాన్ ఆ రాజ్యాలలో ఉన్న ప్రతి మూల వెతకండి అని వాళ్ళ సైనికులకు చెప్తారు. అలా ఆ రాజ్యాలలో ప్రతి మూల గాలించిన తర్వాత ఆ సైనికులకు ఫ్రెష్ పేపర్ లాంటి సమాచారం ఉన్న ఒక కాగితం దొరుకుతుంది. దానిని చదివిన తర్వాత తెలిసింది ఏమిటంటే వాళ్ళ సంపద మొత్తాన్ని ఒక ఆలయంలో దాచిపెట్టారని సుల్తాన్ మరియు ఔరంగజేబుకు తెలుస్తుంది. దీంతో వాళ్ళందరూ ఆ రాజ్య సంపదను ఎలాగైనా దక్కించుకోవాలని సైన్యం మొత్తాన్ని అక్కడికే పంపిస్తారు. సైనికులు ఒక్కొక్క రాజ్యాన్ని గాలిస్తూ ఆలయం కోసం వెతుకుతూ ఉంటారు. ఇదంతా తెలుసుకున్న ఒక రాజ్యపు యువరాణి వీరమల్లును కలవడానికి వస్తుంది. యువరాణి మరియు వీరమల్లు చిన్నప్పటి నుంచి ఒకే యుద్ధ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకునేవారు. చిన్నప్పటి నుంచి ఆ రాజ్యపు యువరాణి అలాగే వీరమల్లుని ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ యువరాణి వీరమల్లుని కలిసి నన్ను పెళ్లి చేసుకో, నన్ను అలాగే నా రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తుంది. కానీ వీరమల్లు నేను నా గ్రామాన్ని విడిచిపెట్టి రాలేను అని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఇప్పటికీ మారలేదు. అందుకే ఆ రాజ్యపు యువరాణి వీరమల్లుతో మొఘల్ సైనికులు ఆలయంలో ఉన్న సంపద కోసం గాలిస్తూ ఉన్నారని చెప్తుంది. వాళ్ళు ఈరోజు కుడిపి గ్రామంలో అడుగు పెడతారని కూడా చెప్తుంది. కానీ మొఘల్ సైనికులు అప్పుడే కుడిపి గ్రామంలో ఆలయం ఎక్కడ ఉంది అని వివరాలు ప్రజలను అడుగుతూ ఉంటారు. అప్పుడు వీరమల్లు ఆ రాజ్యపు యువరాణితో మీరందరూ కుడిపి గ్రామంలోకి వచ్చిన మొఘల్ సైనికులను అక్కడికక్కడే హతమార్చండి, నేను ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి సైనికులను హతమారుస్తానని చెప్తాడు. అది విన్న వెంటనే ఆ రాజ్యపు యువరాణి కుడిపి గ్రామానికి బయలుదేరి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో మొఘల్ సైనికులు ఆ ఆలయం ఎక్కడ ఉంది అని తెలుసుకొని వేరే వైపు వెళ్ళి
ఆ సైనికులకు సమాచారం ఇచ్చేందుకు సమాచారాన్ని ఒక చీటిలో రాసి పావురానికి కట్టి ఎగరేస్తూ ఉంటారు. దానిని ఎగరవేసిన తర్వాత ఆ రాజ్యపు యువరాణి మరియు యువరాణి సైన్యం వచ్చి వాళ్ళందరినీ కుడిపి గ్రామంలోని హతమారుస్తారు. ఆ సైనికులు సమాచారం ఉన్న పావురాన్ని వదిలారు కాబట్టి ఆ పావురం వెళ్ళి సైనికులతో సమాచారం ఇచ్చే లోపల మనం ఆలయం దగ్గరికి చేరుకోవాలని యువరాణి అనుకుంటుంది. అలా వెంటనే ఆ ఆలయం ఉన్న చోటికి బయలుదేరుతుంది. ఆమె ఆ ఆలయం దగ్గరకు వెళ్ళి చూసేసరికల్లా ఆలయం కోసం వచ్చిన మొఘల్ సైనికులందరూ రక్తపు మడుగులో పడి ఉండటం చూస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందని యువరాణి అనుకునేటప్పటికీ వీరమల్లు ఆలయం ఎదురుగా ఉంటాడు. అది చూసిన యువరాణి ఏం జరిగిందని వీరమల్లుని అడుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే మొఘల్ సైనికులు ఆలయం దగ్గరకు వచ్చేటప్పటికి వీరమల్లు ఆ ఆలయం చుట్టూ ఉన్న చెట్లకు ఉచ్చులు బిగించి ఆ ఉచ్చుకు ఉన్న తాడులను కనిపించకుండా వచ్చే దారిలో పెట్టి ఉంటాడు. అది గమనించకుండా వచ్చిన మొఘల్ సైనికులు ఆ తాడు మీద నుంచి గుర్రాలతో వెళ్లడం వల్ల ఆ ఉచ్చుకు ఉన్న తాళ్ళు తెగి కొంతమంది బోనాలు తగిలే అక్కడికక్కడే చనిపోతారు. అలాగే కొంతమంది తాడు మీద పడి ఉచ్చుకు ఉన్న తాడు సైనికుల చేతులకు కాళ్లకు బిగుసుకొని వేలాడుతూ ఉంటారు. ఇక అలా వేలాడుతూ ఉన్న సైనికులను వీరమల్లు అతి దారుణంగా కత్తితో నరికి చంపుతాడు. ఇక వీరమల్లు ఆలయంలో ఉన్న సంపదను మొత్తం తీసుకొని రాజ్యాలకు కాకుండా ఆ రాజ్యం పక్కన ఉన్న గ్రామాలకు పంచిపెడతాడు. ఎందుకంటే మొఘల్ సైనికులు లేదా మొఘల్ చక్రవర్తులు సంపదను ఎక్కడ దాచి ఉంచారో వాళ్లకు తెలియకుండా ఉండటానికి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంకా కొంతమంది మొఘల్ సైనికులు వచ్చి చూస్తారు. వాళ్ళు ఆ ఆలయం దగ్గర చూసిన సంఘటనను వెళ్ళి మొఘల్ చక్రవర్తులు అయినటువంటి సుల్తాన్ మరియు ఔరంగజేబుకు చెప్తారు. అది విన్న వెంటనే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. ఇప్పుడు క్లైమాక్స్ సీన్. మొఘల్ సైనికులు అందరినీ చంపిన తర్వాత రాజ్యపు యువరాణి వీరమల్లుతో మా రాజ్యం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటినీ మొఘల్ చక్రవర్తులు ఆక్రమించారు. వాళ్ళని అడ్డుకోకపోతే ఇంకా చాలా రాజ్యాలను ఆక్రమించి కేవలం కొన్ని నెలల్లోనే భారతదేశం మొత్తాన్ని ఆక్రమిస్తారు అని చెబుతుంది. కుడిపిలో ఉన్న ప్రజలందరూ కూడా యువరాణి చెప్పిన మాటలు విని ఇది నిజమని చెప్తూ మొఘల్ చక్రవర్తులపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకుంటారు. వీళ్ళందరి మాటలు విని వీరమల్లు ఈ కుడిపి గ్రామం జోలికి ఎవరైనా వస్తేనే తట్టుకోలేను, అలాంటిది భారతదేశం జోలికి మొఘల్ చక్రవర్తులు వస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించడం, పోరాటం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని అనుకుంటాడు. వెంటనే వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకొని ఆ తిరుగుబాటులో పాల్గొనడానికి కుడిపి గ్రామంలో ఎంతమంది పాల్గొంటారు అని అడుగుతాడు. అలా వీరమల్లు అడగగానే తిరుగుబాటు చేయడానికి ఎవ్వడు ముందుకు రాడు. కానీ ఇంతలోపే మొఘల్ సైనికులు వచ్చి కుడిపి గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టి ఉంటారు. వీళ్ళందరినీ చంపితే గాని ఆ గ్రామ ప్రజలందరికీ ధైర్యం రాదని వీరమల్లుకి అర్థమవుతుంది. అప్పుడు వీరమల్లు వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఆ గ్రామ ప్రజలందరూ చూస్తూ ఉండంగానే మొఘల సైనికులను అందరినీ చంపేస్తాడు. ఇది చూసిన ఆ గ్రామ ప్రజలందరికీ ఒక్కసారిగా ధైర్యం వచ్చి ఆ గ్రామ ప్రజలందరూ తిరుగుబాటులో పాల్గొనడానికి ముందుకు వస్తారు. వీరమల్లు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మొఘల్ చక్రవర్తులు ఎన్ని సామ్రాజ్యాలు అయితే ఆక్రమించారో వాటిలో చాలా సామ్రాజ్యాలను మొఘల్ చక్రవర్తుల ఆక్రమణ నుంచి విడిపిస్తారు. ఇంత లోపల మొఘల్ చక్రవర్తులు వీరమల్లుని అంతం చేయడానికి అతను తర్వాత సామ్రాజ్యాన్ని విడిపించడానికి వచ్చేటప్పుడు మొఘల్ సామ్రాజ్యం మొత్తాన్ని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇక వీరమల్లు ఆ సామ్రాజ్యం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు తన వెనుక ఉన్న సైన్యాన్ని మొఘల్ చక్రవర్తులు తెలివిగా వీరమల్లుతో వచ్చిన తన సైన్యం మీద ఒక పెద్ద వలను వేసి వాళ్ళందరినీ బంధిస్తారు. వీరమల్లును ఆ కుడిపి ప్రజల కళ్ళ ముందే చంపితే వాళ్ళ ధైర్యం కూడా చచ్చిపోతుంది అని మొఘల్ చక్రవర్తుల పథకం. తర్వాత వీరమల్లు వాళ్ళందరినీ ఆ వల నుంచి కాపాడటానికి వస్తూ ఉంటాడు. అంతలోపల మొఘల్ సైనికులు వీరమల్లును చుట్టుముడతారు. ఇక చేసేదేమీ లేక వీరమల్లు వాళ్ళందరినీ చంపేయాలనుకుంటాడు. అక్కడ చాలామంది మొఘల్ సైనికులను చంపుతాడు. కానీ వాళ్ళందరూ వీరమల్లుకి చాలా కత్తిపోట్లు వేసి ఉంటారు. తర్వాత మొఘల్ చక్రవర్తుల దగ్గరికి వస్తాడు. అక్కడ కూడా చాలామంది సైనికులు ఉంటారు. అయినా కూడా వాళ్ళల్లో చాలామందిని చంపి సుల్తాన్ మరియు ఔరంగజేబు
వీళ్ళిద్దరిని చంపేయాలని వస్తూ ఉంటాడు. కానీ అంత లోపల ఒక సైనికుడు వెనక నుంచి వీరమల్లు తెచ్చుకున్న బల్లాన్ని తన మీదకు విసురుతాడు. అది వెళ్ళి వీరమల్లు ఛాతిలో నుంచి చీలిపోతుంది. అతడు చనిపోయాడు అనేసరికి వీరమల్లు తన చేతిలో ఉన్న కత్తిని వెనుక ఉన్న సైనికునికి విసురుతాడు. తర్వాత తన భుజం వెనకాల ఉన్న కత్తిని తీసుకొని సుల్తాన్ని చంపేస్తాడు. ఇక ఆ విధంగా వీరమల్లు వీరమరణంతో చనిపోయాడు. మొఘల్ చక్రవర్తులు వీరమల్లుని చంపారు, కానీ అతను ప్రజలకు ఇచ్చిన ధైర్యాన్ని మాత్రం చంపలేకపోయారు. ఆ గ్రామ ప్రజలందరూ కలిసి తిరుగుబాటు చేస్తూ అలా చాలా రాజ్యాలను ఆక్రమించిన వాటిని విడిపించి ఇంకా మొఘల్ చక్రవర్తులను భారతదేశం నుంచి తరిమి కొట్టాలని పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. అలాగే నేను చెప్పిన 20K లైక్స్కి రీచ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో #పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. వాటిని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని విజిట్ చేసి చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.